వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మిరపకాయ బజ్జీలు చేసుకోవడానికని శనగపిండి తీసుకున్నాను. కొంచెం ఒక 2-3 స్పూన్లంతా బియ్యం పిండి వేశాను. కారము, వాము, ఉప్పు అన్నీ వేసి కలిపేసి తర్వాత నీళ్లు కూడా వేసి ఇందులోకి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఇలా ఉంటే చాలు, చూడండి ఈ మోస్తరు ఉంటే చాలు. తర్వాత జీలకర్ర, ఉప్పు పొడి చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న దీంట్లోకి మిరపకాయలకి అంటే ఆ గింజలన్నీ తీసేసాను నేను. దీన్ని ఇప్పుడు కొంచెం 2 చిటికెళ్ళంతా మనము ఆ ముక్కల్లోకి పెట్టాను నేను. అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి మిరపకాయలు కాబట్టి ఇలా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పిండిలో అద్దేసి మనము మీడియము సిమ్లో పెట్టుకుంటూ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెట్టినామంటే కాలిపోతుంది. అందుకని ఇలా బాగా కాల్చేసుకుని కొంచెం అయినాక మరి తిప్పేసుకోవాలి. దీంతోపాటు అరటిది కూడా చేశాను నేను. అరటి ఇవన్నీ కూడా కాయలు ఓవల్ షేప్లో చేసుకున్నాను. దాన్ని కూడా నేను ఇలా వేసేసాను. చూడండి, మీరందరూ కూడా ఇలాంటి బజ్జీలు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బజ్జీలు. మీరు ఎలా చేస్తారు అని కూడా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇవి అయిపోయినాయి చేసినాను. మీరందరూ కూడా ఖండితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.